హలో అండి. అందరికీ తెలుసు ఆక్స్‌ఫోర్డ్ సిటీ ఎంత ఫేమస్సో. ఎందుకంటే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఇక్కడే ఉంది కదా! అండ్ అక్కడికి వెళ్తున్నాం మేమిప్పుడు. ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకోకపోయినా కనీసం ఆ యూనివర్సిటీ చూసినా చాలనుకుంటున్నాను. ఎందుకో అందరికీ తెలుసు. ఇది యూకేలోనే నంబర్ 1 యూనివర్సిటీ. ఇందులో సీటు దొరకడం కూడా ఎంత కష్టమో. సరే ఆ సంగతి పక్కన పెడితే ఆక్స్‌ఫర్డ్ సిటీ కూడా చాలా బావుంటుంది. అక్కడ చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. వెళ్ళే దారిలో ఇలాంటి హౌసెస్ కూడా మీకు కనిపిస్తాయి. ఇక్కడ ఇదంతా కూడా చూడొచ్చు మీరు ఆక్స్‌ఫర్డ్ సిటీ వ్యూ. హౌసెస్ అన్నీ కూడా ఎంత బాగున్నాయంటే ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా పురాతనమైనవి. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ బ్యాక్‌వే. చూడండి ఆ బిల్డింగ్స్ అంతా కూడా వ్యూ. అండ్ మేము ఇప్పుడు వెళ్తున్నాం ఫస్ట్ సిటీ సెంటర్‌కి. ఎందుకంటే మేము కార్‌ను పార్క్ చేయాలి. సిటీ సెంటర్‌లోనే మేము పార్క్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే వేరే ఎక్కడ చేసినా పార్కింగ్‌కి చాలా ఎక్కువ ఖర్చవుతుంది. సిటీ సెంటర్ అయితే కొంచెం తక్కువ పడుతుంది కాబట్టి సిటీ సెంటర్‌లో కార్ పార్క్ చేసుకోవడానికి మేమిప్పుడు ఫస్ట్ అక్కడికే వెళ్తున్నాము. ఇదంతా కూడా సిటీ సెంటర్ వ్యూ అండి. ఇదంతా చుట్టుపక్కల మీరు చూడండి సిటీ సెంటర్ వ్యూ ఇదంతా. ఇది మెయిన్ అండి. ఇక్కడనే అన్నీ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఉంటాయి. మేము ముందుగా వెళ్ళాలి అనుకున్న ప్లేస్ ఇదే క్రీస్తు చర్చ్. ఇది చాలా ఇయర్స్ బ్యాక్ చర్చ్. దీని ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చుట్టూ కూడా చూడండి మీరు. మనం ఇప్పుడు చర్చ్ లోపలికి వెళ్తున్నాము. ఇదంతా కూడా లోపల మీరు వ్యూ చూడండి. ఇక్కడ చుట్టూ కూడా పార్క్‌లా ఉంటుంది. ఈ పార్క్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఈరోజు వీకెండ్ కావడంతో చాలామంది టూరిస్టులు కనపడుతున్నారు. జనాలతో చాలా హడావిడిగా ఉంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ వ్యూనంతా. పైగా ఇది సమ్మర్ కాబట్టి. ఇది మెయిన్ బిల్డింగ్ క్రీస్తు చర్చ్‌కి. ఆర్కిటెక్చర్ అంతా చూడండి ఎంత బావుందంటే ఆ వ్యూ కూడా మీరు అంతా ఇదంతా చూడండి. పక్కనే చిన్న బీచ్ కూడా ఉంది. మీరు ఇక్కడికొస్తే పక్కన బీచ్‌కి కూడా వెళ్ళొచ్చు. కానీ మేము వెళ్ళలేదు. ఎందుకంటే మేము వేరే ప్లేసెస్ ఇంకా కవర్ చేయాలనుకుంటున్నాం. సో, ఆ బీచ్‌కి ఇప్పుడు వెళ్ళడానికి కుదరదని. సో, ఇది అండి ఈ చర్చ్ యొక్క ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా. ఇక అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇదంతా యూనివర్సిటీ చుట్టుపక్కల ఇదంతా కూడా ఇది బొటానిక్ గార్డెన్ ఇదంతా కూడా యూనివర్సిటీ అనండి. సో మనం ఇప్పుడు ఈ బొటానిక్ గార్డెన్ లోపలికి వెళ్తున్నాము. ఆక్స్ఫర్డ్ సిటీ చాలా బాగా కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో ఎక్కువ ఉంటుంది. సో చాలా మటుకు యూనివర్సిటీ కూడా కవర్ చేయొచ్చు ఇక్కడ మనం సిటీకి వస్తే. ఇది అంతా బొటానిక్ గార్డెన్ ఇది కూడా యూనివర్సిటీలో భాగమే. మీరు ఇదంతా వ్యూ చూడండి. అండ్ ఇది యూనివర్సిటీ ఎంట్రన్స్ ఇక్కడ. ఈ బిల్డింగ్ అన్నీ కూడా చాలా ఇయర్స్ బ్యాక్‌వే. మీరు చూడండి బిల్డింగ్స్ యొక్క ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా అందం చాలా బాగుంది. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు. పక్కనే ఇక్కడ లేక్ ఒకటి ఉంది. ఒక చిన్న లేక్ ఇక్కడ. సో మీరు బోటింగ్ నచ్చిన వాళ్ళు ఇక్కడకొచ్చి అలా బోటింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ చుట్టుపక్కల చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. ఇదంతా కూడా లేక్ పక్కన వ్యూ. సో ఇది సిటీ మొత్తం కూడా ఇలాంటి బిల్డింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఇదంతా సిటీ యొక్క వ్యూ. అండ్ అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా సిటీ ఆ వ్యూ అంతా చూసుకుంటూ ఇంకా చూడండి మీరు ఇదంతా కూడా వ్యూ సిటీ. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సమ్మర్ కదా చాలా సన్నీగా ఉంది. చూడండి ఎంత ఎండగా ఉందో. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్న నెక్స్ట్ ప్లేస్ ద క్వీన్స్ కాలేజ్. ఇక్కడ మీరు చూడండి ద క్వీన్స్ కాలేజీ చుట్టుపక్కల ఇదంతా కూడా బిల్డింగ్ చూడండి. మెయిన్ ఎంట్రన్స్ బిల్డింగ్ ఇది చాలా బాగుంది. అండ్ ఇప్పుడు చూసిన అన్నిటిలో ఇది ఒక ఆర్కిటెక్చర్ ఇదంతా చూడండి ఎంత బాగుందో. ఐ థింక్ తను క్వీన్స్ స్టాచ్యూ ఉంది మిడిల్లో. సో అదన్నమాట. ఇప్పుడు మనము హర్ట్ఫోర్డ్స్ కాలేజ్కి వచ్చాము. ఇది కూడా యూనివర్సిటీలో భాగమే. ఇక్కడ మీరు చుట్టుపక్కల చూడండి ఇది అంతా కూడా
ఇక్కడ మీకు చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే 'హ్యారీ పాటర్' మూవీ చూసే ఉండొచ్చు మీరంతా కూడా. అది చాలా పెద్ద మూవీ. సో, ఆ మూవీ షూటింగ్ అంతా కూడా ఇక్కడే జరిగింది. సో, ఇదంతా చాలా బాగుంది. ఆ మూవీ షూటింగ్ అంతా ఇక్కడే జరిగింది. సో, ఇదంతా ప్లేస్ అదంతా కూడా. సో, ఈ బ్రిడ్జ్ మీరిప్పుడు చూస్తున్న బ్రిడ్జ్ కూడా చాలా ఫేమస్. ఇదే బ్రిడ్జ్ ఆఫ్ సైన్స్. ఇది చాలా ఫేమస్. మీరు ఈ ఆక్స్‌ఫర్డ్ సిటీకి వస్తే మటుకు మీరు ఇక్కడికి రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది సినిమా షూటింగ్ చేసిన ప్లేస్ ఇదంతా కూడా. సో, ఇది చాలా ఫేమస్ ఈ మొత్తం ఆక్స్‌ఫర్డ్ సిటీకే. మీరు 'హ్యారీ పాటర్' మూవీ చూసుంటే మటుకు మీకు తెలుస్తది. ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా మూవీలో భాగం. ఇదంతా షూటింగ్ చేశారు ఇక్కడే. మీరు ఆ సినిమా చూసి ఉంటే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. సో, ఇదంతా కూడా స్ట్రక్చరు అదంతా చూడండి ఎంత అందంగా ఉన్నాయో బిల్డింగ్స్ ఇదంతా. అండ్ ఇది యూనివర్సిటీలో భాగమే. ఇదంతా కూడా యూనివర్సిటీయే దాదాపు. సో, మీరు ఇలా వెళ్తూ ఉంటే మీకు చాలా బిల్డింగ్స్ మీకు కనబడుతూ ఉంటాయి. ఇదంతా కూడా లోపల మీరు చూడండి బిల్డింగ్ ఇదంతా చాలా బాగుంది. దీని ఆర్కిటెక్చరే చాలా డిఫరెంట్గా అందంగా మాకైతే కన్నులకు అలా చూస్తూ ఉండిపోవాల్సిందే, అంత బాగుంది. అంత సీనరీస్ ఇదంతా కూడా. సో, ఇవాళ మళ్ళీ సన్నీగా ఉండడంతో టూరిస్టులతో ఇదంతా ప్లేసెస్ అంతా కూడా హడావిడిగా ఎంతో కళగా ఉంది. పైగా ఈ వీకెండ్. సో, వీకెండ్ వస్తే చాలా మటుకు అందరూ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటారు. పైగా ఈ సమ్మర్ కాబట్టి. సో, అలా అంతా అండ్ ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది. ఇది చాలా పురాతనమైంది. అండ్ ఈ స్టాచ్యూ ఎవరిదో అని కూడా కింద మీకు అదంతా ఉంటుంది. చూడొచ్చు మీరు స్టాచ్యూ కింద. అండ్ అలా వెళ్తుంటే మీరు ఇదంతా చూడొచ్చు. బిల్డింగ్ యొక్క స్ట్రక్చర్ ఇదంతా వ్యూ అంతా ఇక్కడ మీరు చూడండి. ఒకవేళ మీరు కనుక 'హ్యారీ పాటర్' మూవీ చూస్తే మీరు ఇదంతా ఈ పార్ట్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆ మూవీలో మీరు చూసి ఉండొచ్చు. సో, మీరు ఆక్స్‌ఫర్డ్కి వస్తే మటుకు ఈ ఆక్స్‌ఫర్డ్ సిటీకి వస్తే ఇదంతా మీరు చూడొచ్చు. సో, ఇక్కడ మటుకు చాలా మ్యూజియమ్స్ ఉన్నాయి. నేను ఆ మ్యూజియమ్స్ వ్యూ కూడా మీకు చూపిస్తాను. చాలా పురాతనమైన వస్తువులు ఇదంతా కూడా ఉన్నాయి. నేను ఆ మ్యూజియమ్స్ కూడా మీకు చూపిస్తాను. ఇదంతా కూడా యూనివర్సిటీ భాగం. అండ్ పక్కన ఇది లైబ్రరీ అండి. ఈ లైబ్రరీలో కూడా చాలా బుక్స్, అవి చాలా పాత బుక్స్, ఒక ఆల్మోస్ట్ 300 ఇయర్స్ బ్యాక్ బుక్స్ కూడా ఉన్నాయి. నేను వీడియో కూడా చేశాను. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ వీడియో చాలా లెంతీగా అవుతుంది కాబట్టి నేను ఇప్పుడు ఈ వీడియోలో కవర్ చేయలేకపోయాను. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు నేను పెడతాను. అండ్ ఇది కూడా చాలా ఫేమస్ బిల్డింగ్ అండి. ఇది రెడ్ క్లిఫ్ కెమెరా. ఇది కూడా చాలా ఇయర్స్ బ్యాక్‌దే బిల్డింగు. సో, మీరు ఈ స్ట్రక్చర్ ఇదంతా చూడొచ్చు. ఈ సీనరీ ఇదంతా చూడండి. ఎంత ఇయర్స్ బ్యాక్ బిల్డింగ్ అంటే. సో, ఇలా వెళ్తుంటే మీకు యూనివర్సిటీ చర్చ్ వస్తుంది నెక్స్ట్. మీకు ఇది చూడండి మీరు బ్యాకే ఉంటుంది ఇది. యూనివర్సిటీ చర్చి. ఆ చర్చి పక్కనే మీకు ఫుడ్ సెంటర్స్ కూడా ఉంటాయి. మీరు ఫుడ్ తినాలనుకున్న వాళ్ళకైతే ఇక్కడ పక్కనే ఉంటుంది. ఆ ఫుడ్ సర్వ్ చేస్తారు. సో, మీకు ఈజీగా ఈ పక్కనే ఉంటుంది కాబట్టి ఒకవేళ టూరిస్టులు ఇలా ప్లేస్ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళకైతే అక్కడ ఏమన్నా తినాలి అనుకుంటే మటుకు ఉంటుంది. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు టూరిస్ట్ ఇదంతా వాళ్ళంతా కనబడుతున్నారు ఈరోజు చాలా హడావిడిగా. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవ్వడం వల్ల అందరూ బయటికి వెళ్ళడానికి ఇష్టపడతారు. సో, అందుకే ఈరోజు ఇలా అంతా హడావిడిగా ఉంది. మనం ఇప్పుడు యూనివర్సిటీ చర్చి లోపలికి వెళ్దాము. మీకు చూపిస్తాను ఆ యూనివర్సిటీ లోపల చర్చి ఎలా ఉంటుందో. ఇది మెయిన్ ఎంట్రన్స్ చర్చికి.
అదండి మేము వెళ్ళే టైంకి అలా మ్యూజిక్ ప్లే చేస్తున్నారు అంతా కూడా. లెంత్ ఎక్కువ కావడం వల్ల నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా మీకు చూపిస్తాను ఏమేమి ప్లేసెస్ కవర్ చేశామో.